నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ టీడీపీ ఆఫీస్ నందు రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బిగ్ బాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ఈద్గాలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలను ఆయన ఖండించారు. ఇదే తరుణంలో ముస్లిం మైనారిటీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు పిఆర్పి భాషా మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ప్రార్థనలు శుభాకాంక్షలు జరుపుకునే టైంలో ఒక వ్యక్తి గురించి పొగడుకోవడం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం నెల్లూరు రోడ్లోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బీజేపీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కి టీడీపీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, టీడీపీ ముస్లిం మైనారిటీ సోదరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా తెలుగుదేశం వచ్చిన నాయకులకు మైనారిటీ సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే బద్వేల్లో బీజేపీ వచ్చింది, ముస్లిం మైనారిటీ సోదరులంతా దూరం అయిపోతారు అని ఒక అపోహ కల్పించింది వైసీపీ. కానీ ఈరోజు మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా, మా మైనారిటీ సోదరులందరూ కూడా మేము విజయం వెంటబడి ఉంటాము, మేమందరం కూడా కలిసికట్టుగా పోతున్నామనేది ఇది ఒక నిదర్శనము. ఈ అపోహ లేదు. అందరము కూడా హిందూ ముస్లిం బాయి అని చేతులు కలుపుకుంటూ రేపు క్యాన్వాస్ కూడా పోతాము. ఇక్కడ బీజేపీ తరఫున వజ్జా రోషన్న గారిని అంతే మెజార్టీ గెలిపించుకుంటామని ఈరోజు మీకు ఉదాహరణగా నేను చెప్తున్నాను. మైనార్టీలు ముందుండి సహకరిస్తారని చెప్పి ఈరోజు మేడం బట్టి రావడం అందరికీ సంతోషం, చాలా గర్వకారణం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ తేడా లేదనమాట. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అన్ని వాళ్ళకు కూడా ఎటువంటిది లేదు కాబట్టి దీన్ని అపోహ సృష్టించి మరొకసారి మళ్ళీ ఇక్కడ అవినీతి పాలన మళ్ళీ కావాలనుకున్నారు. కాబట్టి అవినీతి పాలన దించేదానికోసం బద్వేల్లో ఇప్పటికే 20 సంవత్సరాలు అయింది అవినీతి అరాచక పాలన మొదలయ్యి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈసారి దించి బొత్స రోషన్న గారిని బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని, మోడీ సూపు బద్వేలు వైపు పడింది కాబట్టి మనం బద్వేలు కూడా అన్ని విధాలా ముందుకు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. మొన్న దినం రంజాన్ పండుగలో ప్రార్థనలు జరగాల, శుభాకాంక్షలు జరగాల. కానీ అది ఎందుకో ఒక వ్యక్తిని చాలా పొగడము, కేవలం 50 సెంట్లకే ఈ విధంగా పోడుకుంటూ పోతే చాలా పద్ధతి కాదు. ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో మస్జిదులు కానివ్వండి, మైనార్టీస్లు కానివ్వండి, బాగా డెవలప్మెంట్ జరిగింది. ఎక్కడంటే తెలుగుదేశం గవర్నమెంట్లో, వీరారెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో, విజయమ్మ గారి హయాంలో ఈ విధంగా ముస్లిమ్స్లో డెవలప్ అయినారు. మాస్ కమిటీలకు కానివ్వండి, మస్జిదులు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి మేడం గారి ఆధ్వర్యంలో 35 లక్షలు తీసుకొని వచ్చిన ఘనత ఎవరిదంటే విజయమ్మ మేడం గారిది. దాంట్లో శంకరా గారు కానివ్వండి, సద్దాం గారు కానివ్వండి, ముస్తఫా కానివ్వండి, మహా పెద్దలందరూ తిరిగి కష్టపడి ఆ మస్జిద్ను కట్టించిన వారు. మేము కూడా ఎక్కడెక్కడ జరగలేదు. వాళ్ళ కష్టం ఈరోజు, వాళ్ళ కష్టానికి తగిన ఫలితము. చంద్రబాబు నాయుడు గారు కూడా దిగమత బాధుల పెద్దాయన కూడా మేడం గారి దగ్గరకు వచ్చి పెద్దోళ్ళందరినీ తీసుకొని పోయి లక్షలు తీసుకునే వ్యక్తి ఎవరంటే బాధుల పెద్దాయన కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే హుస్సేన్ అన్న పెద్దాయన, హుస్సేన్ అన్న ఇలా పెద్దోళ్ళందరూ చేసింటేనే ఈరోజు ఇంత డెవలప్ అయింది ఆ మస్జిద్ అనేది. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలు రూలింగ్లో ఉంది. వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీ వచ్చి 5 సంవత్సరాలు అయితే పక్కన వచ్చేసి అమ్జద్ బాషా గారు ఉన్నారు. ఆయన కూడా ఒక బోర్డు మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రి. ఏ రోజు ముస్లింస్ చేయాలనుకుంటే, ఎక్కడ ఇప్పాలనుకుంటే షాదీఖానా వచ్చేసి కట్టియచ్చు చేయొచ్చు. ఆయన నియోజకవర్గంలో ఉన్న హజ్ హౌస్నే మూసేసిన ఘనత ఆయనకుంది. బద్వేల్లో 50 సెంట్లు ఇచ్చినారు, 5 కోట్లు అవుతుంది అనే ఒక్క మాటతో గోవిందరెడ్డి గారికి జన్మంతా రుణం ఉండాలా మైనార్టీస్లు అనేది ఈ పదం అనేది ఆయన వాడకూడదు. దీన్ని మేమందరము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఒకటే మాట, ఎవరైనా ఇవ్వండి, దానికి రుణం తీర్చుకుంటాం. కానీ 50 సెంట్లకు రుణం తీర్చుకుంటాం జీవితాంతం అనేది ఒక ముస్లిం మనోభావాలను దెబ్బతీసే మాట. అది వద్దు. విజయమ్మ గారు దాదాపు ఎన్నో లక్షలు సాయం చేసినా కూడా ఏ రోజు కూడా మైనార్టీస్తో పెట్టి సమావేశం జరిపించి మా రుణం తీర్చుకోమని చెప్పి ఎక్కడ అడిగిన సందర్భాలు లేవు. స్వచ్ఛందంగా బిగ్ బాస్ అన్న చెప్పినట్లు ఏ రోజు కూడా ముస్లిం మైనార్టీలో విజయమ్మ గారు కానివ్వండి, వీరారెడ్డి గారు కానివ్వండి ఎంతో లబ్ధి పొందినారు. ఆయన ముస్లిం కుటుంబాలకు ఎన్నో మేలు చేసినారు. దాదాపు ఈరోజు 30 సెంట్లు మమ్మల్ని కానివ్వండి కోట్లలో ఉంది. కానీ ఏ రోజు కూడా మేడం గారు కానీ ఎవరైనా కానీ 30 ఎకరాలు స్థలం ఇచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలైనా కూడా ఈరోజు కూడా
ఎక్కడ చెప్పుకోవడం లేదు. మైనార్టీస్కు ఏమన్నా ఉంటే సాయం చేస్తామనే కానీ వాళ్ళని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు ఇవ్వమని ఏ రోజు కూడా మాకు పార్టీ తరంగా ఇక్కడ చెప్పలేరు. కాబట్టి ఆ ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఈ రోజు నుంచి ఆ చందా అనేది ఏమని ఇచ్చినామో దాని అంతా రిసీవ్ తీసుకుంటాం. వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు, ఫౌండేషన్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. జూన్ 4 తర్వాత ఎవరు గవర్నమెంట్లోకి వచ్చేది, ఎవరు మాస్ కమిటీ ఎవరు హ్యాండ్లోకి వచ్చేది ఏముందేలా ఖచ్చితంగా రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇక్కడ మా మేడం గారు బలపరిచిన రోషన్న గారు ఖచ్చితంగా విజయమ్మ ఆధ్వర్యంలో అవుతారు ఎమ్మెల్యేగా, దీనిలో డౌటే లేదు. కాబట్టి విజయమ్మ గారి ఆధ్వర్యంలోనే షాదీఖానా నిర్మాణం జరిపిస్తారు. ఈ విధంగా కూడా ఖచ్చితంగా మైనార్టీస్ కూడా ఒక భరోసా ఇవ్వాలి మేడం అని కూడా మీకు అందరికీ మేము అడుగుతున్నాం. మా తరపున ఖచ్చితంగా వాళ్ళ మాట ఇస్తే నిలబడి చేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ముస్లిం మైనార్టీలు అందరూ ఈ విధంగా చెప్పుకుంటా పోతే శివరాయ కృష్ణ చేయాల్సిందే. ఇంకా అన్ని ఇంక మేము తరతరాలు చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రెసిడెంట్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చిన చందాలను ఇచ్చేది లేదు. ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కట్టుకుంటారో కట్టుకోపోతారో వాళ్ళ ఇష్టము. జూన్ 4 తర్వాత గవర్నమెంట్ వస్తానే మేడం గారు ఫస్ట్ ముస్లిం మైనార్టీలకు మీరు చేయాల్సిన సాయం అదొకటే మేడం. మిమ్మల్ని అదే మేము అడిగేది ఖచ్చితంగా మేడం. జై విజయమ్మ గారు. మొన్నటి దినము ఈద్గాలో కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తలు మైనార్టీ షాదీఖానా గురించి కొన్ని ఫేక్ న్యూస్లు చెప్పారు. దానివల్ల ఈరోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది. అక్కడ ఈద్గాలో 1993 నుంచి అక్కడ నమాజ్ స్టార్ట్ చేసినాము. అది ఆ రోజు ఈద్గా స్థలము శ్రీరామకృష్ణారావు గారు ఇచ్చిండ్రు. ఆ తర్వాత దాని మీద కొంతమంది ఎస్సీలు కోర్టుకు పోయింటే మా పెద్ద కీర్తి శేషులు బిజువేల విరాడి గారు వాళ్ళతో మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేసి ఆ రోజు ఆ స్థలాన్ని మాకు హ్యాండల్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం మేము అక్కడ నమాజ్ చదివాం. కానీ ఈరోజు కొంతమంది అక్కడ స్థలం తక్కువ ఉన్నది, మేమేదో కొంచెం స్థలం ఇప్పించినాము, ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు నమాజ్ చదువుతున్నారు అని ఫేక్ న్యూస్ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే అక్కడ ఓపెనింగ్ నుంచి చూస్తున్నాము. ఏ రోజు కూడా 2 నమాజులు ఎప్పుడు చదవలే. ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్ చదివినాం. కానీ ఒకే పండగ రోజు 2 సార్లు నమాజ్ ఎప్పుడు చదవలే. ఇప్పుడు ఎంత స్థలం ఉన్నదో ఇప్పుడు ఎంత నమాజ్ చదువుతానో అంతే చదువుతాను. ఏమైనా వెనక్కిపోతున్నాం కానీ ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎప్పుడే కానీ 2 నమాజులు చదవలేదు. ఇంకొకటి ఏమంటే ఎవరో మాకు ఆడ షాదీఖానా స్థలం 50 సెంట్లు ఇప్పించిండ్రు మా నాయకులు, మేము వాళ్ళకు రుణపడి ఉండాలా, బద్వేల్ మైనారిటీలంతా మొత్తం రుణపడి ఉండాలా అని చెప్తాను. సరే 50 సెంట్లకే బద్వేల్ మైనారిటీ అంతా రుణపడి ఉండాలంటే కీర్తి శేషులు బిజ్వేల విరాడి గారు మొహమ్మద్ కాలనీ 30 ఎకరాలు ఇచ్చింది ఆయన హయాంలో, కొన్ని కోట్ల రూపాయల డబ్బుది. కానీ ఏ రోజు మేము ఆ మాట చెప్పలేదు. ఏ రోజు మాకు మా నాయకులు కూడా చెప్పలేదు మీరు రుణపడి ఉండాలని, మేము చెప్పలేదు. ఆ కుంటలో స్థలం 50 సెంట్లు నీళ్ళలో ఇస్తే దానికి మీరు రేటు 15 కోట్లు కడుతున్నారు. అక్కడంత రేటు ఉందా? సరే, అలాగే ఆ స్థలము గవర్నమెంట్ మాకు మాస్ కమిటీకి ఇచ్చిందని మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు. మాస్ కమిటీకి ఇవ్వలే, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఈ స్థలం. ఇదో జీవో. వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలానికి మీరు ఏ విధంగా మాస్ కమిటీ డబ్బులు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఎక్కడ మట్టి తోలారు? ఎవరికి అడిగి తోలిండు? నిన్న మేము వేరే విషయం ఇదే అడిగితే మేము మాస్ కమిటీలో పాస్ చేసుకోమన్నారు. 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు అలా మాస్ కమిటీలో. ఏదైనా ఉంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు ఖర్చు పెడతానంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ పిచ్చాలా. ఒకప్పుడు మా సద్దాం గారు మాస్ కమిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు మసీదుకు పెయింట్ కోసం 25,000 రూపాయలు డబ్బులు తక్కువ వస్తే మాస్ కమిటీ నుంచి వస్తే ఇదే ఈ అల్లాబాగష్ అనే వ్యక్తి నువ్వు ఎలా ఇచ్చావా 25,000 మాస్ కమిటీ డబ్బులు మసీదుకు అని క్వశ్చన్ చేసిండు. ఈ రోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీకు 15 లక్షల రూపాయలు ఎవరికడికి మీరు ఖర్చు చేసిండు? ఆ డబ్బులు మీరు అకౌంట్ తెచ్చేయాలా, మాస్ కమిటీలో పెట్టాలా ముందు. ప్లస్ ఇది వెల్ఫేర్ సంబంధం ఈ స్థలము. ఇది ఏదైనా ఉంటే మట్టి తోడడం కానీ అక్కడ బేస్ పట్టాలు కట్టడం కానీ షాదీఖానా కట్టడం కానీ అంతా వాళ్ళు చూసుకుంటారు. దీనికి చైర్మన్ తహసీల్దార్ ఉంటారు ఎంఆర్ఓ వారు. ఇది వాళ్ళకి సంబంధం. వాళ్ళు కట్టిన తర్వాత ఎంఆర్ఓ వారికి హ్యాండిల్ చేస్తారు. ఎంఆర్ఓ గారు మైనార్టీలు కావాలంటే అప్పుడు వాడికి ఇస్తారు. దీంట్లో మాకేం సంబంధం ఉండదు. మీరు
మా మైనార్టీ సోదరులకు తప్పుడు దారి చూపించి తప్పుడు మాటలు చెప్పి ఇట్లా చేయడం మంచిది కాదు. ఇంకొకటి, ఆ 50 సెంట్లు స్థలము ఇచ్చినందుకు బద్వేలు మొత్తం మైనార్టీలు ఆయన జీవితాంతం రుణపడి ఉండాలా, తరతరాలు. ఎందుకు రుణపడి ఉండాలి తరతరాలు? ఎందుకు ఉండాలా తరతరాలు? 50 సెంట్ల కోసమే. మళ్ళీ 50 సెంట్ల కోసం అంటే 30 ఎకరాలు ఏంటి? శ్రీరామకృష్ణారావు గారు మరి చౌసన్ కాలనీ ఇచ్చిండు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే శ్రీరామకృష్ణారావు గారు ఈద్గా స్థలం ఇప్పించిండు, ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే ఈద్గా స్థలంలో షాదీఖానా కట్టించిండు పెద్ద ఈరాణి గారు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా? మేము ఇవన్నీ రుణపడేది ఇవన్నీ కాదు, మనకు మేలు చేస్తున్నారు. ఎవరు మేలు చేస్తారు? మైనార్టీ అర్థం చేస్తుండే. ఒకసారి తెలుగుదేశం హయాంలో మైనార్టీలకు రంజాన్ తోఫా ఇచ్చిండు, సంక్రాంతికి తోఫా ఇచ్చిండు, పేష్మా మోజన్లకు జీతాలు ఇచ్చిండు, ప్రతి సంవత్సరం రంజాన్కు మసీదులకు చున్నాని డబ్బులు ఇచ్చిండు. మన పెద్ద మసీదుకు మా విజయమ్మ మేడం గారి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించిండు. దాదాపు ఒక జనరేటర్ వాసన్న గారు ఎంపీ అభ్యర్థి జనరేటర్ ఇచ్చిండు 2014లో. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదా? ఇది ఎప్పుడన్నా చెప్పుకునేమో. మీరు ఒక 50 సెంట్లు గుంతలో ఎక్కడో నీళ్ళు ఇస్తే వాళ్ళకి తరతరాలు రుణపడి ఉండాలంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మైనార్టీని డైవర్ట్ చేయవద్దండి. మైనార్టీలు అంతా నేను ఒకటి చెప్తున్నా, ఎవరైనా కానీ ₹1 చందా ఇవ్వద్దండి. అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధం, వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నా ఉంటే మనం ₹1 చందా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇవ్వద్దండి. ఇంకొకటి, కుట్టు మిషన్లు, మీరు కుట్టు మిషన్లు ఇచ్చామంటారు. ఎవరిచ్చారు కుట్టు మిషన్లు? ఎవరో కడపలో ఉండే అతను ఎక్కడో చందాలు వసూలు చేసి ఒక 10 కుట్టు మిషన్లు తెచ్చిపెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తాడు. అదే మా మేడం గారు కుట్టు మిషన్ల సెంటర్లు పెట్టి ఒక్కొక్క మహిళకు ₹500 స్టైఫండ్ ఇచ్చి 600 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఆమె ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడన్నా? అలాగే మైనార్టీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళు పలుకుతారు. మీరు ఎప్పుడన్నా పలికారా? పేదవాళ్ళు మైనార్టీలు చూస్తే మీ కడుపులో మంట, మీ దగ్గరకు వస్తే మీకు దగ్గరకు రానియరు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మేము పేదవాళ్ళకు కానీ ఇంకొకరు కానీ గుండెలు హత్తుకునే మనసు వీరాటి ఫ్యామిలీది. కాబట్టి మేమందరం మైనార్టీలం ఎప్పుడు కూడా వీరాటి ఫ్యామిలీకి రుణపడి ఉంటాము, కానీ వేరే వాళ్ళకు రుణపడి ఉండం మేము. ఇంకొకటి, మీరు అదేదో 60 సెంట్లు ఆ షాదీఖానా పగలగొట్టి మేము ఇచ్చినామంటారు. మేము ఇచ్చింది ఏంది? అది ఆల్రెడీ ఈద్గా స్థలం. అది ఈద్గా స్థలము. ఆ రోజు షాదీఖానాకి ఎమర్జెన్సీ కావాలని చెప్పి మా మాస్ కమిటీ వాళ్ళు షాదీఖానా పరంగా ఆ స్థలం ఇచ్చాడు. ఈరోజు ఆ స్థలం మళ్ళీ రిటర్న్ వచ్చింది మాకంతే. మీరేం పొడిసేది ఏం లేదు. ఆడ మా స్థలం మాకు వచ్చింది. ఈ స్థలం మీరు కుంటలో ఇచ్చిన స్థలము వెల్ఫేర్కి పోయింది, అది మాకు రాలే. కాబట్టి మీరు వేస్ట్ మాటలు, అడ్డ మాటలు మాట్లాడి, రుణపడే మాటలు మాట్లాడి, మీదేదైనా మీకు లాభం కలిగి ఉంటే ఆయన ద్వారా మీరు ఏదైనా సొంత లాభాలు పొంది ఉంటే మీరు రుణపడి ఉండండి. వేరే మైనార్టీలు బద్వేలు మైనార్టీకి ఎవరికి అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.